మనం అందరం ఇక్కడ ఉన్నాము అంటే ఇదే ఒక చిన్న నిదర్శనం. దేనికి అంటే మనం దేవుని స్వరమును వినిన వారము లేక వింటున్న వారమని. ఒకవేళ ఈ రెండిట్లో ఏది జరగపోయింది ఇక్కడికి వచ్చేవారం కాదు. దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ దాట్ యూ హ్యావ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ యూ ఆర్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఎట్ టైమ్స్. అయితే దేవుని మాటలను వినటము అన్నది అంటే ఆయన స్వరమును వినటం, ఆయన మనల్ని నడిపించాలని ఆశపడటం అన్నది మన జీవితాల్లో ఒక భాగం అయిపోవాలి అంటే మనము ఆ సహచర్యాన్ని, ఇంగ్లీష్లో కంపానియన్షిప్ అంటారు, దానిని మనము పెంచుకోవాలి. ఒక కుటుంబంలో మనం ఉన్నాం, అందరికీ కుటుంబాలు దేవుడు ఇచ్చాడు ఇక్కడ. అయితే కొంతమంది ఎక్కువ ఆ కుటుంబాల్లో వాళ్ళు మాట్లాడతారు, కొంతమంది ఏదో పని ఉంటేనే మాట్లాడతారు, కొంతమంది అస్సలు మాట్లాడరు, అడిగితే పలుకుతారు లేకపోతే పలకరు, రైట్? కానీ ఎందరైతే ఒకరితో ఒకరు సంభాషిస్తారు, ఎప్పుడు ఒక సైడే మాట్లాడుతూ ఉంటే కూడా మంచిది కాదు. అందుకనే కమ్యూనికేషన్ అన్నది చెప్తూ ఉంటారు. అంటే ఒకరు మాట్లాడితే మరొకరు వినాలి, మరొకరు మాట్లాడుతుంటే అవతల వ్యక్తులు వినాలి. దేవునితో మనకి ఈ సంభాషణ అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. కానీ ఆ సంభాషణ మనం పెంచుకోవాలి అంటే అది సవాలుతో కూడింది, అది శ్రమతో కూడింది, అది సమయంతో కూడింది. ఇవి మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఎప్పటికీ దేవుని స్వరమును వినలేము. కొన్నిసార్లు తరచుగా మనుషులు చెప్తూ ఉంటారు, యవనస్తులనే కాదు ఇతర వయసులో ఉన్నవారు, విశ్వాసులు చెప్పేది ఏంటంటే, ఏంటోనండి ఆ నడిపింపు లేదు, మాకు స్పష్టంగా తెలియట్లేదు, అసలు దేవుడు మాట్లాడుతున్నాడా లేదా, దేవుడు నడిపిస్తాడా లేదా, ముందుకు వెళ్ళాలా లేదా, మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఎందుకంటే ఆ క్లారిటీ మాకు లేదు. పోనీ ఇలా చెప్తాను నేను, మాకు ఇంకా క్లియర్గా లేదు, ఏం చేయాలో మాకు తెలియట్లేదు. వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏంటో మాకు ఇంకా ఆ స్పష్టమైన నడిపింపు లేదు అని అంటూ ఉంటారు. దయచేసి, అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం కాబట్టి ఒక భక్తుడు చాలా చక్కగా చెప్పాడు, గాడ్ డజంట్ వాంట్ రోబోట్స్, గాడ్ వాంట్స్ రిలేషన్షిప్స్ అన్నాడు. దేవునికి తన చేతిలో పనిచేసే కీలు బొమ్మలు అవసరం లేదు, అది కాదు దేవుని ఆశ. రోబోట్స్ని కూడా నడిపించవచ్చు కదా. రోబోట్ అంటే తెలుసా, ఎట్లా మెషిన్, మనిషి ఆకారంలోనే చేస్తారు కానీ లోపలన్నీ మెషిన్లు, వీళ్ళు రిమోట్ కంట్రోల్తో దాంతో ఎలా కావాలంటే అలాగా నడిపిస్తూ ఉంటారు, ఉంది. కానీ దేవుడు అలా కాదు మనల్ని చేసింది. దేవుడు దానికోసం కాదు, ఆ రీతిగా కాదు దేవుడు మనల్ని నడిపించేది. రోబోట్స్కి ఏం కావాలి అంటే ప్రోగ్రామ్ కావాలి. ఐటీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఎవరెవరైతే కంప్యూటర్ ఇంజనీర్లు వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే వారు కంప్యూటర్ భాషలో ప్రోగ్రాము రాస్తారు. ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఆ కమాండ్స్ అన్ని రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఫీడ్ చేశాక ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఆ మెషిన్ పనిచేస్తుంది. అదే భక్తుడు అన్నాడు, గాడ్ డజంట్ వాంట్ టు ప్రోగ్రామ్ అస్, హీ వాంట్స్ టు పేరెంట్ అస్ అన్నాడు. ఐ లైక్ దట్. దేవుడు మనకి ఎవరు? కన్న తండ్రి. తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డలను పుట్టిన దినం మొదలుకొని ఏ వయసు వచ్చినా తల్లిదండ్రులేనా? కొంతమంది ఒప్పుకోరు అనుకోండి. ఒక తల్లికి తండ్రికి వాళ్ళు 80 సంవత్సరాలై వాళ్ళ కుమారులు కుమార్తెలు 60 సంవత్సరాలైనా వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? తల్లి, రైట్? అవునా కాదా? యాజ్ సింపుల్ యాజ్ దాట్. తల్లిదండ్రులు చేసే పనిని అంతటిని ఏమంటారు తెలుసా? పేరెంటింగ్. తల్లిదండ్రులు వారి బాధ్యతను నిర్వర్తించడం అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రీతిగా తల్లిదండ్రులు మన పట్ల పేరెంటింగ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ద సేమ్. పాలు తాగుతున్నప్పుడు ఒక పరిస్థితి, పాకుతున్నప్పుడు ఇంకో పరిస్థితి, ఇంకో భోజనం చేస్తున్నప్పుడు, రైట్? కాబట్టి దేవునితో మన సంబంధం ఆ రీతిగా ఉంది. కాబట్టి దేవుని ఆశ ఏంటో తెలుసా? మనకు ఆయన గురించిన కొంత నాలెడ్జ్ ఇక్కడ ఉంది, కాదనట్లా, లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నా, అప్పుడప్పుడు గుడికి వస్తున్నా, లేకపోతే తరచుగా వస్తున్నా, మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ గెయిన్ సమ్ కైండ్ ఆఫ్ హెడ్ నాలెడ్జ్.
ఇక్కడ ఉంది. కొన్ని వచనాలు తెలుసు, కొన్ని విషయాలు తెలుసు, అవన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడ ఇక్కడ. కానీ దేవుడి ఆశ ఏంటో తెలుసా? ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని ఇక్కడికి తేవాలని. ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందో అప్పుడు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అది మనకుండే ఈ సమాచారం, దేవుని గురించిన సమాచారం, ఆయన గురించిన విషయాలు కొంత 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 ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తా మనం ఆయనతో సంబంధమును, నేను ఒక సంబంధంలో ఉన్నాను కాబట్టి ఈ సంబంధాన్ని నేను పెంచుకోవాలి. నా తండ్రికి నా గురించి అన్నీ తెలుసు, కానీ నాకు నా తండ్రి గురించి చాలా విషయాలు తెలీదు. కాబట్టి నేను ఆయన దగ్గరకు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి వస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సంబంధాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన అనుదినం నేను తెలుసుకుంటానన్న ఆశతో మనం వచ్చినప్పుడు మన జీవితాలలో దేవుడు తీసుకొని వచ్చే కొంత 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 పరివర్తన అప్పుడు నోయింగ్ నుంచి గ్రోయింగ్కి వెళ్తాం. తెలియటం వేరే, ఎదగటము వేరే. దేవుని ఆశ ఏంటో తెలుసా? నువ్వు నేను ఎదగాలి. ఎలాగైతే ప్రతి తల్లికి తండ్రికి తమ బిడ్డలు అన్ని విధాలా ఎదగాలి. యేసుప్రభు వారి గురించి ఒక మాట ఉంది కదా, బాలుడు జ్ఞానం వందును వయస్సునందును దేవుని దయందును ఏమవుతా ఉన్నాడు? ఎదుగుచుండెను. ఇట్ వాస్ టోల్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇట్ షుడ్ బి ద సేమ్ అబౌట్ us. మనం ఆయన్ని తెలుసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఎదిగామా లేదా? ప్రశ్న ఏంటంటే ఆయన మాట్లాడే దేవుడు, అందులో అనుమానం ఏమీ లేదు. ప్రశ్న ఆయన మాట్లాడుతున్నాడా లేదా కాదు, ప్రశ్న మనము వింటున్నామా లేదా, అది ప్రశ్న. ఇఫ్ యూ గెట్ దిస్, ఐఎమ్ టెలింగ్ యూ, మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్ విల్ బి ఓవర్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేదా, అసలు ఏంటి ఆయన స్వరం నాకు అర్థం కావట్లేదు, ఆయన చెప్పిన మాటలు నాకు అర్థం కావట్లేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు, ఇట్లాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు మీకు వస్తా ఉన్నప్పుడు ఒక్కసారి ఆగి, ఏంటి ప్రాబ్లం మనలో ఉంది. సింపుల్గా చెప్తాను, ఇప్పుడు రేడియోలు లేవు, ఇప్పుడు అన్ని టీవీలే కదా, రైట్? ఎంత మనం ఇంట్లో ఏమంటారు, ఇప్పుడు ఏమొచ్చేసినాయి, ఇప్పుడు బయట గిస్సులు కూడా లేవు కదా. బయట డిష్ పెట్టినా ప్రతి ఇంట్లో ఏముందండి, అది ఏదో డబ్బాలు ఉంటాయి కదా, సెటప్, మీకు తెలియదు వాళ్ళే, రైట్? సెటప్ బాక్స్, బాగుంది, ఐ ఫర్గాట్ దట్ వర్డ్, సెటప్ బాక్స్. ఎయిర్టెల్ తీసుకున్నారో, టాటా తీసుకున్నారో, ఇంకోటి లేకపోతే కేబుల్ టీవీ, హ్యాత్వేనో, గీత్వేనో, వాట్ ఎవర్, డబ్బులు కట్టేశారు, అన్నీ చేసేసారు, రైట్? వాడు ఇస్తున్న 30 ఛానల్లో 40 ఛానల్లో, ఇందులో చాలా మట్టుకు ఛానల్ 24 గంటలు వస్తాయి, అన్నీ కాపోయినా, రైట్? కొన్ని 24 గంటల ఛానల్స్ ఉన్నాయి. అవి మీరు చూసినా చూడకపోయినా ఆ ఛానల్ యొక్క లింక్ మీ ఇంట్లో ఉంది, రైట్? వాళ్ళ టీవీ స్టేషన్లో వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఈ ప్రోగ్రామ్ని శాటిలైట్కి అప్లింక్ చేస్తున్నారో అక్కడ ఆ ట్రాన్స్మిషన్ జరుగుతుందా లేదా? జరుగుతుంది. 24 hours ఈ టీవీ, మా టీవీ, నీ టీవీ, నా టీవీ, రైట్? ఇవి 24 గంటలు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎయిర్ చేస్తున్నారు, వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తున్నారు. నువ్వు ఇంట్లో 2 పనులు చేయాలి. నువ్వు ఒకవేళ అది చూడాలి అనుకుంటే, నీకు వినపడాలనుకుంటే, ముందు ఇంట్లో ఉన్న సిస్టమ్ని, రైట్, యూ షుడ్ టర్న్ ఇట్ ఆన్. దాని తర్వాత యూ షుడ్ ట్యూన్ ఇట్. కొన్నిసార్లు కొంచెం గాలి వచ్చేసరికి ఏమవుతూ ఉంటుంది, అవుతూ ఉంటుంది, రైట్? అప్పుడు మళ్ళీ ఏమంటారు, మళ్ళీ సెటప్ బాక్స్ని మీకు ఆఫ్ చేసి ఆన్ చేయండి, రైట్? మీకు ప్రాక్టికల్గా చెప్తున్నా. నేను ఇది టర్న్ ఆన్ చేయకుండా, ట్యూన్ చేయకుండా ఈ టీవీ వాడు ఏం ప్రోగ్రాంలు రావట్లేదండి అంటే ఎవరిది ఫాల్ట్? మీకు అర్థమవుతుందా? 24 hours ట్రాన్స్మిషన్ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడుంది? రిసీవర్లో ఉంది. 24 గంటలు దేవుడు ట్రాన్స్మిట్ చేస్తానే నిన్ను కాపాడువాడు. ఇందాక నేను చెప్పినట్టు ఉట్టి 9:30 వరకే, ఈవినింగ్ అయితే పాస్టర్ గారిని కలవండి, ఎమర్జెన్సీ కాదు కదా. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. 24 గంటలు ఆయన సిగ్నల్స్ పంపిస్తానే
ఉన్నాడు. దేర్ ఈజ్ నో డౌట్. 24/7 ఆయన సిగ్నల్స్ వస్తానే ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గరకు ఒక్కొక్క రీతిగా వస్తున్నాయి. రావటం లేదని కాదు. ప్రశ్న ఏంటంటే నాకు అర్థం కావట్లా. బహుశా నీ రిసీవర్ను ఒకసారి చూసుకో. అంటే ఎక్కువసార్లు మనం ఆయన దగ్గరకు వచ్చేది ఆయన మనతో మాట్లాడాలని కాదు. నాకు టైం లేదయ్యా, అర్జెంట్, 2 సంవత్సరాలు అయిపోయింది, ఉద్యోగం సరిగ్గా లేదు. పొద్దున్న లేస్తే ఎప్పుడు మాట్లాడినా నేను ఎప్పుడు ఆయనకి చెప్పటమే. ఆయన చెప్పేది వినడానికి నేను టైం తీసుకోకపోతే ఎలాగో. దేవునితో మనకున్న సంబంధం, మనం బైబిల్ స్టడీ చేసాం. ఎవరైతే ఆ 2 బైబిల్ స్టడీ, అంటే ఒక బైబిల్ స్టడీ 2 శనివారాలు మనం చేసాం. నెక్స్ట్ అంశం నేను లాస్ట్లో అనౌన్స్ చేస్తాను. దేవునితో సంబంధం. దట్ వాస్ అన్ ఇంపార్టెంట్ బైబిల్ స్టడీ. దేవునితో సంబంధం. అందులో అతి ప్రాముఖ్యమైనది ఒకటి చెప్పాం. ఏంటో తెలుసా? మనము దేవుని దగ్గరికి ఆయన కోసం, దట్ ఈస్ వాట్ రిలేషన్షిప్ ఇస్ ఆల్ అబౌట్. ఐ కమ్ టు గాడ్ ఫర్ నాట్ వాట్ హీ గివ్స్, బట్ ఐ కమ్ టు గాడ్ ఫర్ వాట్ హీ ఈస్. దేవుని దగ్గరికి నేను, ఆయన నాకు ఏడో ఇస్తాడని కాదు, ఇస్తాడండి. బైబిల్లోనే ఉంది కదా, అరే ఏ తండ్రి అయినా ఈ లోకరీత్యా తన కొడుకు రొట్టెని అడిగితే పామును ఇస్తాడా? ఇవ్వడే. పోనీ మూర్ఖమైన తండ్రులు ఎవరైనా ఉంటారేమో, కానీ ఆ కన్న తండ్రి మీరు అడిగింది ఎందుకు ఇవ్వడు అని అంటున్నాడు. ఆయన సమస్తమే ఎరిగిన వాడు. ప్రశ్న ఏంటంటే ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు, ఎప్పుడు వచ్చిన పీటర్ శామ్యూల్ నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది అని చెప్తూనే ఉంటాడు. అసలు ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు టైం తీసుకొని నేనేం చెప్పాలని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ దానికి ఉల్టా కంప్లైంట్ ఏంటి? దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాకు నడిపింపనివ్వట్లేదు, ఆయన విషయాలు నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం అది కాదు, ప్రాబ్లము మనం సరిచేసుకోవాలి. అందుకనే దీనికి కొంత సమయం పడుతుంది, కొంత ప్రయాస ఉంది. దేవుడు నీతో మాట్లాడాలి అన్న ఆశ నీకుంటే, ఆ ఆశ ఉండాలి. ఆయన్ని మనం తెలుసుకోవడానికి, అది మన జీవితాలలో నెరవేరాలి అంటే దానికి సమయము వెచ్చించాలి. సమయము వెచ్చించకుండా మనము ఆ ప్రయాస పడకుండా దేవుడు మనతో మాట్లాడాలంటే అది జరగని పని. అన్నిటికంటే మించిన పెద్ద ప్రాబ్లం ఈ తరం వారికి, నాతో సహా ఒకే ఒక ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఇక్కడున్న వాళ్ళు ఏంటంటే చెప్పాలా, ఆ ప్రాబ్లం బిజీ. నిజం చెప్పండి. ఎంతమంది ఇక్కడ మాకు చాలా టైం, రిటైర్ అయినలకు కూడా టైం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలియదు, కానీ వాళ్ళని అడిగినా చాలా బిజీగా ఉన్నామండి. ఏంటి బిజీ? అదిగో మనవాళ్ళు వదిలిపోయారు, వాడు ముక్కు చేస్తే తీయాలి, అది చేస్తే చేయాలి. మేము ఇంతకుముందు ఉద్యోగం చేసినప్పుడే ఖాళీగా ఉంది, హాయిగా ఉండింది బిహెచ్ఎల్లో. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, పిల్లలు మా మీదకి వదిలేశారు. రైట్? యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇంకా వంట వండి పెడుతుంది ఎవరు? రిటైర్ అయిన వాళ్ళే. ఇంకా ఇంట్లో పనులు చేస్తుంది ఎవరు? రిటైర్ అయిన వాళ్ళు. కాబట్టి అందరికంటే బిజీ ఎవరు? రిటైర్ అయిన వాళ్ళే. ఏ పనిలో? ఇంటి పనులు పెట్టడం. యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. స్కూల్కి వెళ్తున్న వాడిని అడగండి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని, ఇంట్లో ఉన్న తల్లిని అడగండి. జనరల్గా మెజారిటీ ఆన్సర్ వచ్చేది. ఎందుకండి మీరు దేవునితో సమయం గడపట్లేదంటే గుండె మీద చేసుకుని చెప్తే యథార్థమైన ఆన్సర్ ఏంటో తెలుసా? మాకు టైం దొరకట్లేదు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ వీఆర్ ఆనెస్ట్ విత్ us, ద మెయిన్ ఆన్సర్ విల్ బీ ఐ am బిజీ. టెల్ మీ, దిస్ ఈజ్ వన్ మెయిన్ రీజన్. ఎందుకంటే సాతాను గడి పనల్లా ఇదే. ఏంటి? అనవసరమైన వాటిల్లో మనల్ని బిజీ. కానీ మనకు అవన్నీ అవసరమనే అనిపిస్తాయి. ఎప్పుడైతే నువ్వు నీ బిజీ స్కెడ్యూల్, అవును నాకున్నది 24 గంటలే, అందరికున్నది 24 గంటలే, కానీ నాకు ప్రాముఖ్యమైంది ముందు నేను దేవునితో సంబంధం పెంచుకోవాలి. ఆయన మాట నేను వినాలి. ప్రతిరోజు ఉదయం నేను లేచాక నా మాటలు ఆయన వింటాం కాదు, ఏంటి? ఆయన మాటలు నేను వినాలి. దానికోసం నేను 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట నేను తీసి పక్కన పెడతాను. దేవునితో సంబంధం అన్నది గంభీరం అండి. ఎందుకో తెలుసా? ఒకే ఒక మాట దానికి కూడా. ఎందుకంటే ఆయన ముందు నన్ను ప్రేమించాడు. దయచేసి మర్చిపోదు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ న్యూ. మీరు అనుకోవచ్చు వాట్ ఈస్ దిస్, బట్ గో బ్యాక్ అండ్ మీకు ప్రాక్టికల్గా చెప్తాను. ఒక పని చేయండి, మీకు అది విడ్డూరం అనిపించచ్చు, కానీ రోజు పొద్దున్న లేచిన తర్వాత మీరు ఎప్పుడొకప్పుడు అద్దం దగ్గరికి వెళ్తారుగా. ఎప్పుడొకప్పుడు ఎందుకు కొంతమంది 60 సార్లు వెళ్తారు. రైట్? దూకున్న తర్వాత మళ్ళీ దూకున్న తర్వాత
ఇవన్నీ చేస్తూ ఒక్కసారి మీరు బయటకు వెళ్ళకముందు అద్దం చూసి ఒక మాట చెప్పండి, గాడ్ లవ్స్ మీ. టెల్, దట్ విల్ గివ్ యూ ఎ వండర్ఫుల్ అష్యూరెన్స్. ఏం చెప్తారు? దేవుడు మీ మొహాన్ని అద్దంలో నిలబడి ఏం చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ద మోర్ యూ డూ దిస్, మీకు మొదట్లో విడ్డూరం అనిపించవచ్చు, కానీ తర్వాత ఇట్ విల్ బికమ్ సో ఎక్సైటింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఈచ్ డే మార్నింగ్ యూ సే, లార్డ్ ఐ నో దట్ యూ లవ్ మీ. మనము ఆయన మొదట ప్రేమించలేదు. మనం ఇకను ఏంటి, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, మన పాపంలో మనం చచ్చిన వారమై ఉండగా దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, నిశ్షరతుగా ప్రేమించాడు. కండిషన్స్ లే. ఈ లోకరీత్యా ప్రేమలో కండిషన్స్ ఉన్నాయండి, అది మనం ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా యథార్థం అది, యథార్థం అది. ఏదో ఫిట్టింగ్ పెడతాం. పెళ్ళైన తర్వాత పెళ్ళి కాక మునుపు బిడ్డలకి రే 90 రాకపోతే సైకిల్ కొనేవాడు. కండిషనల్ లవ్ అది, కండిషనల్ లవ్, రైట్? యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఎక్కడో చోట చిన్న షరతు మనం పెడతాం. నిశ్షరతుగా మానవరీత్యా ఒకరినొకరు ప్రేమించడం అసాధ్యం. దేవుడు మన హృదయంలో ప్రేమను కృమ్మరిస్తే ఆ ప్రేమను బట్టి మనం నిశ్చరితగా వేరే వాళ్ళని ప్రేమించవచ్చు, కానీ హ్యూమన్ లవ్ కెనాట్ లవ్ అన్కండిషనలీ. మూడో విషయం చెప్తాను. ఒకటి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. రెండోది ఏంటి, దేవుడు నిశ్చరతగా ప్రేమిస్తున్నాడు. మూడోది ఏంటో తెలుసా, ఆయన ప్రేమించడానికి ఎంచుకున్నాడు. కొంతమంది యవనస్తులను అడుగుతూ ఉంటే పాపం ప్రేమలో పడతారు, ఎప్పుడో వస్తారు కౌన్సిలింగ్కి. కొంతమంది కొన్ని కేసెస్లో అసలు ఎలా ప్రారంభమైందండి, ఇరుక్కుపోయానన్నా, ప్రేమించానంటున్నావు మళ్ళీ ఏంటంటే అటగ్గా పోయి హైదరాబాదీ భాష అంటే ఏంటి, యాక్చువల్గా ఇప్పుడు బయటికి రావాలని ఉంది, కానీ కొంతమంది ఇరుక్కుపోయామని తర్వాత మూడులు గాడి ఇంకా ఇరుక్కుపోతున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బ్రేక్ ఆర్ డూ వాట్ ఎవర్, బట్ గాడ్ ఈస్ నాట్ టెలింగ్. ఈ లోకరీత్యా మనం కొంతమంది ఏంటి ఎందుకు ప్రేమించాలి, ఏం చేస్తాను, కమిట్ అయిపోయినా అవ్వకుండా ఉండాల్సింది. ముందే మీ దగ్గరకు వస్తే బాగుండేది. ఈ ప్రసంగం ఒక సంవత్సరం క్రితం నాకేం తెలుస్తుంది నువ్వు ఇరుక్కుంటావని, ఓ సంవత్సరం క్రితం ఈ ప్రసంగం వినుంటే, నేను ఈ యూత్ సెషన్కి వచ్చి ఉంటే నేను ఇరుక్కునేవాడిని. నౌ ఐఎమ్ స్టక్. ఇంగ్లీష్లో ఐఎమ్ స్టక్. కొంతమంది ఉద్యోగాల గురించి చెప్తారు, ఏం చేయాలి, ఆ టైంలో దూరాను, అప్పుడు బాగానే ఉండింది కంపెనీ, ఇప్పుడు ఈ సంస్థలో ఇరుక్కుపోయింది. ఇలాంటి టైం పడుతుంది, సమయం అయిపోతుంది. లెట్ us get into the main part of the message. But God has chosen freely. దేవుడు అరే అనవసరంగా ఇటు ప్రేమించాను అని అంటూ హల్లెలూయా. అసలు ఆ మాటే రాదు. అది అందుకనే అంటున్నాను, ఈ ప్రేమ మనకు అర్థమైతే అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి ఆయన అర్థం చేసుకోవడానికి వస్తావు. లేకపోతే రాము. ఎందుకు దేవుని మాట వినాలి తెలుసా? ఎందుకంటే పిచ్చోళ్ళగా ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను నన్ను. ఏ కండిషన్ లేకుండా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన మాట విన్నా వినకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. నీకోసం తన ప్రాణమును పెట్టాడు. కాబట్టి మనకు ఉండాల్సిన అతి ఉన్నతమైన ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా? దేవునిని తెలుసుకొనుట. హియర్ knowing God is the ultimate desire of human heart. మనిషి యొక్క హృదయపు అతి ఉన్నతమైన ఆశ ఏంటో తెలుసా? దేవునిని తెలుసుకోవాలి. ఆయన దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఆయన తెలుసుకోవడానికి. ఇది అతి ప్రాముఖ్యమైన. ప్లస్ దేవుడు మనిషికి ఇచ్చిన అతి ఉన్నతమైన ఆధిక్యత ఏంటో తెలుసా? ఒకవేళ మనకున్న ఆధిక్యత ఏంటో తెలుసా? దేవునిని నమ్మటం. ఆయన నమ్మిన వాడిని ఆయన ఎన్నడూ దగా చేయుడు. ఐఎమ్ టెలింగ్ యూ, if somebody has to ask me what is the greatest privilege that I have the privilege of trusting God. Yes. వేరే ఎవరిని నమ్మినా, నా సంస్థను నేను నమ్మినా రేపొద్దున నా సంస్థ మూతపడవచ్చు. నాకున్న డిపాజిట్స్ నేను నమ్మినా ఆ బ్యాంకు శంషాబాద్లో ప్లాట్ ఉందంటే రేపొద్దున రేటు పడవచ్చు. మీరేం కంగారు పడకూడదు, రేపు ఎవరికైనా బీపీ వచ్చేస్తాను అవసరంగా. ఈ లోకరీత్యా దేనిని మనం నమ్మడానికి
పూర్తిగా ఒకవేళ ఈరోజు మంచి ఆరోగ్యం ఉంది, రేపు ఇదే ఆరోగ్యం ఉంటుందని గ్యారంటీ ఉందా? లేదు. బట్ వెన్ వీ ట్రస్ట్ హిమ్, ఇట్స్ అమేజింగ్. దేవుని యందలి మన నమ్మిక భంగం కాదు. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన అతి పెద్ద అది ప్రశ్న ఏంటంటే, నువ్వు అది వాడుకుంటున్నావా? ఎస్, దిస్ ఎ లార్డ్, ఎస్ ఐ ట్రస్ట్ యూ, ఐ నో. సరే, ఈరోజు నాకు ఈ ప్రాబ్లం ఉంది, కానీ నేను నీ యందు విశ్వసిస్తున్నా. అవును, ఒక నెల నా సంస్థ నాకు జీతం ఇవ్వలా, పర్వాలా, కానీ నువ్వు నాకు ఉన్నావు. ఇదిగో ఈ రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చినాయి, నేను ఏమి రాదనుకున్నా కానీ ఈ రిపోర్ట్ నెగిటివ్గా వచ్చింది, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. సో ఆన్ అండ్ సో ఫోర్త్. టెల్ ఎవ్రీ డే, గో టు ద సేమ్ మిర్రర్. ఫస్ట్ వాట్ విల్ యూ సే? ఐ నో దట్ యూ లవ్ మీ. సెకండ్ వాట్ యూ విల్ సే? ఐ విల్ ట్రస్ట్ యూ. నేను నీ యందు విశ్వసిస్తాను. చూడండి, సరే, దేవుడు మాట్లాడుతున్నాడు, అందులో డౌట్ ఏమైనా ఉందా? టీవీ స్టేషన్లో ఎలాగైతే 24 గంటలు ట్రాన్స్మిషన్ అవుతుందో, పరలోకం నుంచి దేవుడు 24 గంటలు ట్రాన్స్మిట్ చేస్తూనే ఉన్నాడు. మనం మన బిజీ లైఫ్ నుంచి, మన బిజీ షెడ్యూల్ నుంచి టైము దేవుని కోసం తీసుకోవాలి. అయితే వచ్చే వారం దాన్ని చూద్దాం, కానీ ఈరోజు గబగబా మరి దేవుని మాట మనం వినలేకపోతున్నాం అంటే దానికి ఉన్న కొన్ని కారణాలు ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు అన్నదానికి 1-2 వచనాలు. యెషయా 30వ అధ్యాయం 30వ వచనం ప్రారంభపు భాగం. యెషయా 30వ అధ్యాయము 30వ వచనంలోని మొదటి భాగంలో ఏమనుంది? యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. యెషయా 30:30. ఆయన స్వరమును స్పష్టంగా వినిపిస్తాడు. ప్రాబ్లం చెప్తాను, టైం అయిపోతుంది కాబట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. ప్రాబ్లం ఏంటంటే, ఈ 21st సెంచురీలో స్వరాలు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు ఇన్ని సౌండ్లు లేవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. లోకమందు అదే ఎన్నో విధములగు భాషలు ఉన్నవి, వాటిలో ఒక్కటైన ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే భాషలు, కింద ఫుట్ నోట్లో స్వరములు అని ఉంటుంది. ఏంటంట? ఈ లోకములో ఎన్నో విధములైన స్వరములు ఉన్నవి, వాటిలో ఏది స్పష్టము కాదు. దేర్ ఆర్ సో మెనీ వాయిసెస్. అయితే దేవుని స్వరము స్పష్టమైన స్వరము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా గొర్రెలు నా స్వరమును వినును. వినాలి కాదు, వినొచ్చు కాదు, ఏంటి? వినును. కాబట్టి మనము దేవునితో మనకున్న సంబంధాన్ని మనము బలపరుచుకుంటే, అనుదినము ఆయనతో ఉన్న సంబంధం కోసం మనం ఆయన దగ్గరకు వస్తూ ఆయనను మరింత అర్థం చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంత నాలెడ్జ్ ఉంది, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళట్లే, హెడ్ నుంచి హార్ట్కి వెళ్ళట్లే, నోయింగ్ నుంచి గ్రోయింగ్కి నేను వెళ్ళట్లే. ఓన్లీ నోయింగ్ అండ్ గోయింగ్. వెన్ విల్ యూ గ్రో? ఎదగాలి. ఆయన మాట్లాడుతున్నాడు, నేను టైం తీసుకోవాలి, నాకున్న బిజినెస్ నుంచి కొంచెం టైం తీసుకోవాలి. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిశ్చరతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. అయితే ఆయన మాట వినలేకపోతున్నాము అంటే దానికి కారణాలేంటి? గబగబా చూద్దాం. ఒక ప్రత్యేకమైన చక్కని వాక్య భాగంలోకి వెళ్తే అందులో మనకు అర్థమవుతుంది. దాని దగ్గరికి వెళ్ళక మునుపు మొదటిది ప్రాముఖ్యమైనది అదేంటంటే, మనలో ఒకవేళ పాపం ఉండి ఆ పాపమును మనము తీసివేయకపోతే మనము దేవుని స్వరమును వినలేము. ఇది చాలా ప్రాముఖ్యం అండి. ఇది ఫండమెంటల్. ఒకవేళ ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే మెయిన్ రీజన్. ఐ కెనాట్ హియర్ గాడ్స్ వాయిస్ ఇఫ్ దేర్ ఇస్ సిన్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ డీల్ విత్ ఇట్. దేవుని బిడ్డలతో చెప్తున్నాను, దేవుని బిడ్డలు కాని వారితో కాదు. ఒక విషయం చెప్పనా, దేవునికి ప్రతి ఒక్కరితో డైరెక్ట్ లింక్ ఉందండి. ఎందుకు? ప్రతి ఒక్కరిని సృష్టిస్తుంది ఎవరు? ఆయన. దయచేసి అది గుర్తుపెట్టుకోండి.
దేవునికి ఈ లోకంలో ప్రతి క్షణంలో ప్రతి సెకండ్లో కొంతమంది పుడుతున్నారు. మనం మాట్లాడుతూ ఉంటే టాకా 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 ఈ ప్రపంచంలో మనుషులు పుడుతున్నారు. ఆ పుడుతున్న ప్రతి వ్యక్తి ఎవరు? దేవుని స్వరూపమందు పుడుతున్నారు. ప్రతి ఒక్కరు పాపంలో జన్మిస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఆయన కారణం కాబట్టి దేవునికి ప్రతి ఒక్కరితో డైరెక్ట్గా లింక్ ఉంది ఉంది. కానీ మనకున్న పాపమును బట్టి ఈ లింక్లో ప్రాబ్లం ఉంది. గనుక ఎవరెవరైతే ఆయన దగ్గరకు వచ్చారో వారికి ప్రత్యేకమైన సంబంధం ఏర్పడింది. దేర్ ఇస్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ ఫ్రమ్ గాడ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అండ్ వెన్ యూ గివ్ యువర్ లైఫ్ టు ద లార్డ్, మీ బ్రతుకులను దేవునికి సమర్పించినప్పుడు, మన బ్రతుకులను ఆయనకు అర్పించినప్పుడు, మనం పుట్టుకతో పాపలను గ్రహించుకొని పశ్చాత్తాపడి మన జీవితాలు ఆయనకు అర్పించినప్పుడు ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పడింది. డిస్టింక్ట్ రిలేషన్షిప్ అయింది. మనకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి? ప్రత్యేకం, డిఫరెంట్. అయితే ప్రాబ్లం ఏంటంటే కొంతమంది డిస్టెంట్ రిలేషన్షిప్ అంటే ఏంటి? అవసరం ఉన్నప్పుడే వస్తారు, పన్నున్నప్పుడే వస్తారు, పనులు చేయించుకోవడానికి వస్తారు, దూరంగా ఆయన వెంబడిస్తారు. ఎక్కువ శాతం అక్కడ ఉన్నారు. ప్రాబ్లం అది. ఎక్కువ శాతం ఎక్కడున్నారంటే సంబంధం వచ్చింది కానీ దూరంగా ఉన్నారు. కాబట్టే ప్రాబ్లం. అయితే మన జీవితాల్లో మనము పాపమును లక్ష్య పెడితే దేవుడు మనతో మాట్లాడడు. ముందు ఆ శుద్ధి చేయబడటం జరగాలి. యెషయా గ్రంథంకి వెళ్దాం గబగబా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3 నుంచి చదువుకు వెళ్ళిపోదాం. దానికి ముందు ఒక్కసారి పోనీ ఇంకొక సింపుల్గా చెప్పిన తర్వాత టైం అయిపోతుంది కాబట్టి సింపుల్గా ఒక్కసారి మనం ఆదికాండంకి వెళ్దాం. చూడడం అవసరం లేదు, మీకు ఈ స్టోరీ తెలుసు. ఆదాము అవ్వ పాపం చేయకముందు ప్రతిరోజు దేవుడు రాగానే వీళ్ళు ఎక్కడైనా దాక్కునే వాళ్ళ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు దేవుని దగ్గరికి. రైట్? దేవుడు రాగానే వచ్చేవాళ్ళు. రైట్? ఏ రోజైతే పాపము చేశారో ఆ రోజు ఏమైందో తెలుసా? దేవుని స్వరము విన్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇఫ్ యు ఫర్గాటన్, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న ఇది రోజు అయ్యేదే. దేవుడైన యెహోవా స్వరము విని పరిగెత్తుకుంటా ఆయన దగ్గరకు వచ్చి దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. చాలండి, మీకు అర్థమైందో ప్రాబ్లం? ఎందుకండి దేవుని స్వరము విని కూడా ఆయన దగ్గరికి రాలేదు? రైట్? మీకు అర్థమవుతుందా? సింపుల్ ఎగ్జాంపుల్. వారు దేవుని స్వరము విన్నారు కానీ దేవుని దగ్గరికి ఆ స్వరము విని రాలేదు. ఎందుకంటే వారు పాపము చేశారు. ఎవరెవరైతే పాపపు జీవితంలో, అంటే విశ్వాసుల గురించి చెప్తున్నా, ఆయన నామం ఎరిగిన వారం మనం పాపంలో జీవిస్తే ఆయన స్వరము వినినా మనం ఆయన దగ్గరికి రాటల్లా, రావద్దు అని ఆయన అంటలా. ఆదాము అవ్వ, మీ ఆజ్ఞను మేము ఉల్లంఘించామయ్యా, బుద్ధి గడ్డి తిని ఈ పాపం చేసాం, మమ్మల్ని క్షమించు అనలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాబ్లం ఇదే. విశ్వాసులు దేవుని నుంచి దాక్కుంటున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడటం లేదు కదా. గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ ఎవ్రీ డే, ఈజ్ టాకింగ్ టు 24 hours ట్రాన్స్మిషన్ అవుతానే ఉంది. ప్రాబ్లం ఏంటంటే నువ్వు ట్యూన్ చేసుకోవట్లా, నువ్వు స్విచ్ ఆఫ్ చేసేసుకున్నావు, దాక్కుంటున్నావు, దేవుని దగ్గరికి రావడానికి భయపడుతున్నావు. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంకి వెళ్దాం. 3వ వచనం. యెషయా గంభీరమైన ప్రవక్త అండి, మామూలు ప్రవక్త కాదు. యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచన వచనాలు, యేసు ప్రభువు వారి యొక్క జననమును గురించిన ప్రవచన వచనాలు అద్భుతం. అలాంటి ప్రవక్త చెప్తున్నాడు. ఏంటో తెలుసా? దయచేసి చదివేద్దాం గబగబా. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకములకు ఆయన మహిమతో నిండి. యెషయా ఈ గంభీరమైన ఒక దర్శనాన్ని చూశాడండి. దాని వివరణ అది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరము నాతో ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరపు ధూమము చేత నిండగా. రైట్? నేను అయ్యో ఏమంటున్నాడు? ఎప్పుడైతే దేవుని యొక్క ఆ వైభవాన్ని, ఆ పరిశుద్ధతను చూశాడో వెంటనే ఏమంటున్నాడు?
అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటేని. అప్పుడు ఆ శరాబులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. చాలండి, తర్వాత మీరు చూడండి, సమయం అయిపోయింది అంటే ప్రశ్న ఎందుకు నేను ఈ వాక్య భాగం మిమ్మల్ని మీ ముందుకు తీసుకొచ్చామంటే, యెషయా నెక్స్ట్ దేవుని నడిపింపు తనకు రాక మునుపు యెషయా పరిశుద్ధపరచబడవలసిన అవసరత ఉండింది. మీకు అర్థమవుతుందా? ఇఫ్ యూ హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటలు మనం ప్రతిరోజు వినాలి. దేవుడు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎప్పుడు టైం తీసుకుంటే అప్పుడు నీతో మాట్లాడతాడు. ఆయన అంటున్నాడు, బాబు నాకు నీ కోసం 24 గంటలు టైం ఉంది. పోనీ లెట్ మీ పుట్ ఇట్ దట్ వే, నాకు నీ కోసం 24 గంటలు టైం ఉంది. నువ్వు చెప్పు ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన ఆ మాట వింటావు, నువ్వు చెప్పు. కానీ అప్పుడు నువ్వు అటు ఇటు కదలకుండా కూర్చోవాలి. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకవేళ నేను నీ బ్రతుకులో ఉన్న పాపమును చూపిస్తే ఏం చేయాలి? దానిని ముందు నువ్వు శుద్ధి చేసుకోవడానికి రెడీ అవ్వాలి. దాని తర్వాతే నువ్వు ఏం చేయాలో చెప్తాను. ఇది చెయ్యకుండా నన్నేం చేయమంటే ఆయన అంటాడు, బాబు నీ బ్రతుకులో ఉన్న ఈ విషయాన్ని నువ్వు డీల్ చేయకుండా నేను నీకు డైరెక్షను ఇవ్వలేను. అది జరగని పని. బిఫోర్ you come to the directing voice of God, you need the purging voice of God. ఇప్పుడు నెక్స్ట్ చదివేసేయండి ఆ వాక్య భాగంలో. ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చి యెషయాను పవిత్రపరిచిందో దాని తర్వాత చూడండి దేవుడు ఏం మాట్లాడాడు. ఇది నీ పెదవులు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. నీ పాపములకు ఏమైంది? ప్రాయశ్చిత్తమైంది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దోషము తొలగిపోయిన నేను అప్పుడు నేను ఎవని పంపెదను. ఏంటంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడా? ఎప్పుడు? ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ దినాల్లో బాధతో చెప్తున్నాను నేను, ఎవరి మీద నింద మోపట్లేదు, కానీ మనుషులకి ఏం అలవాటు అయిపోయిందంటే ఎవరి దగ్గరకు వెళ్ళాలి, నా సమస్యలన్నిటికీ వన్ టైం సొల్యూషన్ కావాలి. ఇప్పుడు అంత టైం లేదండి మనుషులకి. ఎక్కడైతే పెళ్ళిళ్ళతో పాటు ఆరోగ్యం వచ్చేసి ధనం వచ్చేసి అన్నీ వచ్చేస్తాయని బోర్డు పెడతారు, లైన్ కట్టుకు వెళ్ళిపోతారు. వన్ క్యూర్ ఆల్. దేవుని ప్రసంగికుల దగ్గర నుంచి అవ్వండి, లేకపోతే దేవుని దగ్గర బిడ్డల దగ్గర నుంచి అవ్వండి, ఏం కావాలి ఈ దినాల్లో మనుషులకి ఏంటో తెలుసా? ఏం కావాలి తెలుసా? వన్ క్యూర్ ఫర్ ఎవ్రీథింగ్. అంతే. ఏం వినాలని ఆశపడుతున్నా తెలుసు? ఏం లేదు, మా మీద చేతుల నుంచి నీ ఆరోగ్యం పోయింది, నీకు దేవుడు మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చేశాడు, దేవుడు నేను స్టాండర్డ్ చెప్తున్నాను, నేను ప్రతి ఒక్కరిని చేతులు పెట్టడం, దేవుడు నేను బలంగా వాడుకుంటాడు, బా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనుషులకి ఇదే కావాలి. ఒకవేళ ఎవరైనా నిలబడి మీ జీవితంలో ఉన్న పాపమును మీరు సరిచేసుకోండి అంటే నెక్స్ట్ సండే రారు, ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. ఐఎమ్ టెలింగ్ యూ, పీపుల్ వాంట్ క్యూర్ ఆల్. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ మై ప్రాబ్లమ్స్. దేవుడి నుంచి ఒక్క వర్డ్ కావాలి. ఏంటది? అన్నీ హోల్సేల్గా పోతాయి, ఎక్కడికి పోవు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుడు చెప్తుంది ఏంటో తెలుసా? బాబు నా కుమారుడా, నా కుమార్తె. సేమ్ థింగ్ అట్ హోమ్. ఏమండి, వారిలో ఏదన్నా ఒక నైజం ఉంటే డోంట్ యూ వాంట్ దెమ్ టు కరెక్ట్? చెప్పండి తల్లిదండ్రులుగా, అరే నీకు నచ్చినట్టు నువ్వు జీవించరా, నేను మట్టుకు నీకు కావాల్సినవి ఇస్తాం. ఎవరు నిజంగా ప్రేమించిన తల్లిదండ్రుల పని చేయరు. ఏమంటారు తెలుసా? నీ మంచి కోసమే చెప్తున్నాను, దయచేసి ఈ చెడు స్నేహాన్ని వదిలిపెట్టి. నాన్న చిన్న వయసులో ఏదో అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటా, కానీ పెద్ద అయితే ఇంకా పెద్ద ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయం కట్ చేసుకో, ఇది చేయి, తర్వాత నా దగ్గరికి రా, నేను నీకు చెప్తాను నువ్వేం చేయాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో. కానీ ఇది చేయకుండా ఇది చేయమంటే నేను చేయకూడదని కాదు, అది నీకు మంచిది కాదు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు గాడ్, ద ఫస్ట్ థింగ్ హీ విల్ టెల్ యూ. దేవుడు మొదట చెప్పేదేంటో తెలుసా? ఇదిగో నీ జీవితంలో ఈ పాపం ఉంది, ఇదిగో నీ జీవితంలో ఈ లోటుపాటు ఉంది, ఈ విషయాన్ని సరిచేసుకో.
ఎప్పుడైతే యెషయా అయ్యో ఏమన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, నేను అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాను అని యథార్థంగా ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చి తనని పరిశుద్ధపరిచిన తర్వాత దేవుడు మాట్లాడటం, నేను ఎవరిని పంపుదును. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దిస్ ఇస్ బ్యూటిఫుల్, టైం అయిపోయింది కానీ దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఏంటో తెలుసా, ఎప్పుడైతే మన జీవితంలో పాపం దేవుడు డీల్ చేస్తాడో ఒక నూతన ఎక్సైట్మెంట్ వస్తుంది. అండ్ వీ విల్ బి రెడీ టు డూ వాట్ ఎవర్ గాడ్ టెల్స్ us to do. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, ఇది ఫ్యాక్ట్. ఎప్పుడైతే మన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయో మనం అంత ఎక్సైట్మెంట్తో అంత ఆనందంతో రాం వచ్చినా, కానీ ఎప్పుడైతే యెషయా ప్రవక్త నేను అపవిత్రుడని చెప్పి ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే తన పరిశుద్ధపరచబడ్డాడో, వెంటనే దేవుడు ఏమన్నాడు, నేను ఎవరిని పంపుదనంటే యెషయా ఏమన్నాడు, ఇదిగో నేను. చూసారా మీరు, మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే తన జీవితంలో ఈ గొప్ప పర్జింగ్ అయిందో వెంటనే ఏమంటాడు తెలుసా, దేవా ఎవరిని పంపుతానంటావేంటి, నేనున్నాను, ఐఎమ్ రెడీ, నువ్వు పంపించు. వెన్ గాడ్ డీల్స్ విత్ అవర్ సిన్ దెన్ వీ విల్ గెట్ డైరెక్షన్ దేవుని నుంచి. ఇంకొక ప్రాబ్లం చెప్తాను, దాంతో మనం ముగించుకోవచ్చు. ఎందుకు మనం దేవుని స్వరమును వినలేము? మొదటిదేంటి, మన జీవితంలో పాపముండి ఆ పాపమును మనము ఒప్పుకొని దానిని సరిచేసుకోకుండా దేవుడు మనతో మాట్లాడి నడిపించలేడు. మాట్లాడతాడు, ఏంటో తెలుసా, అదే చెప్తాడు. బాబు వివిధ రీతిలుగా చెప్తూ ఉంటాడు, కానీ పాయింట్ అక్కడికే వేస్తాడు. ఇదిగో ఇంకా నీ జీవితంలో ఈ విషయాలు ఉన్నాయి, ఇవి చెయ్యి, దెన్ ఐ విల్ డైరెక్ట్ యూ. అప్పుడు నేను నడిపిస్తాను అన్నాడు. ఎవరైతే అది చేస్తారో అట్టి వారికి దేవుడు తను నడిపిస్తాడు. ఎలాగైతే యెషయా జీవితంలో జరిగిందో. ఇంకొక ప్రాబ్లం ఏంటో తెలుసా, దేవుడు దగ్గరికి మనం ఎందుకు వచ్చి ఆయన స్వరమును వినటం మనం ఇష్టపడము, లేకపోతే ఎందుకు వినలేకపోతున్నాం అంటే, మనము వినలేకపోవటం అన్నది కాదు. లెట్ మీ పుట్ ఇట్ అదర్, మనం వినలేకపోతున్నాం కాదు, ఏమి చెప్తాడో భయపడి రాము. ఇది యథార్థం. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, నేను నా గురించి ఆలోచించాను. ఎందుకు నేను డాడీ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, వెళ్ళకూడదని కాదు, ఆయన నాతో మాట్లాడటానికి కాదు, మాట్లాడి ఏం క్లాసు పీకుతాడు నా గురించి నేను చెప్తున్నా. ఈ విషయం మీకు అర్థమైందా? దట్ ఈస్ ఆనెస్ట్లీ వై డింట్ ఐ గో టు మై డాడ్ మెనీ అ టైమ్స్, యు నో, బికాస్ ఐ వాజ్ అఫ్రైడ్ వాట్ హీ విల్ టెల్ మీ. నేను ఇది ధ్యానం చేసినప్పుడు అదే గుర్తు చేస్తున్నా. చిన్ననాటి నేను మా తండ్రిని నేను లెక్క చేయలేదే, ఆయన మీద నాకు అనేకమైన అభిప్రాయాలు ఉండినాయి. కాబట్టి నేను చాలా రేరుగా వచ్చేవాడిని. ఎందుకో తెలుసా, ఏమంటాడు మీ గురించి నాకు తెలియదు. కానీ మెనీ a times we don't come to God because we are afraid of what he will tell. అమ్మో, ఆయన చెప్పిన తర్వాత చేయకపోతే ప్రాబ్లం, దానికి బదులు తూకొని మైకోను చెప్తున్నా. వీఆర్ అఫ్రైడ్ దట్ వాట్ గాడ్ విల్ టెల్ us. దట్ ఈస్ వై వీ డోంట్ కమ్ టు హిమ్. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ జనాంగంలో వచ్చింది. ఇజ్రాయెల్ జనాంగం బ్రహ్మాండం. ఏం చేశారో చదివేద్దాం గబగబా, దాంతో ముగించేద్దాం. ఐఎమ్ షూర్ ఐ విల్ స్టాప్. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 25 నుంచి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 25 నుంచి చూడండి. మోషే ఇజ్రాయెల్ జనాంగం, బ్యూటిఫుల్. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 25వ వచనం నుంచి. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును, మేము మన దేవుడని యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. ఏంటంట, మేము దేవుని యొక్క స్వరం విని ఎడల ఏమంటుంది ఇశ్రాయేలు జనాంగం, మేము చనిపోతాం. మా వలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. నీవే సమీపించి ఏంటది, నీవే సమీపించి మన దేవుడిని యెహోవా చెప్పునది యావత్తు విని మాకు చెప్పు. చాలమ్మా, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి ఆ వాక్యం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటి, మేము డైరెక్ట్గా వెళ్తే ఆయన ఏం చెప్తాడో, బాబు నువ్వు మా లీడర్వి, సారీ మీకు మళ్ళీ ఇంట్లోకి చెప్తాను నేను జనరల్గా, అంటే నేను మళ్ళీ నా గురించి చెప్తాను. ఎవరిని పంపిస్తాం, మమ్మీ నువ్వు వెళ్ళి అడిగే, మళ్ళీ ఏమన్నా ఆనెస్ట్గా చెప్పండి. ఎందుకు అంటే, ఇంట్లో ఒకవేళ డాడీ చాలా కంట్రోల్ అయితే, అంటే మా ఇంట్లో ఆయన కంట్రోల్ కూడా, కొంతమంది ఇంట్లో అది వేరే, అంటే జనరల్గా చెప్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో పవర్ఫుల్ ఇట్ అయితే, డాడీ కొంచెం మమ్మీని అడగ, నీ మాట ఏమండి అంటది కూడా, అది వేరే విషయం. కానీ అలాంటి సిట్యువేషన్స్ కాకుండా జనరల్గా
జనరల్గా వాళ్ళు ఏం చెప్తారో అన్నది మనకి తెలుసు. ఎందుకు ఇజ్రాయెల్ జనాంగం మోషే అనమాట? ఎందుకంటే అంతకుముందు దేవుడు మాట్లాడాడు. అదే అధ్యాయం 5వ అధ్యాయం 4వ వచనంలో మోషే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒక్కసారి. యెహోవా కొండ మీద మధ్య నుండి ముఖాముఖిగా, ఆ మధ్య నుండి ఏంటంటే ముఖాముఖిగా మీతో మాట్లాడగా అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. చాలండి. ఏమంటున్నాడు మోషే? దేవుడు మీతో డైరెక్ట్ గా మాట్లాడాడు. కానీ ఏంటో తెలుసా? ఆయన ఏం చెప్పాడు దేవుడు? మీరు ఇంటికి వెళ్ళి చదువు, పెద్ద వాక్య భాగం. ఏంటో తెలుసా? వారు చేస్తున్న ప్రతి తప్పులు చెప్పాడు. మీరు విగ్రహారాధన చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మీకు 10 ఆజ్ఞలు ఇచ్చాను, ఆ 10 ఆజ్ఞల్ని మీరు ఏం చేస్తారు? ఎడా పెడా క్లాస్ బీకాడు మన భాషలో చెప్పాలంటే. అందుకనే రాము మనం. అవును, అందుకనే రాము. కాబట్టి ఎవరినో పంపిస్తాం. ఎవరో జరగదండి. ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు గాడ్, యూ సే లార్డ్, క్లాస్ బీక్తావా? ఓకే, రైట్, నా మంచి కోసమే కదా. కానీ ఎప్పుడు వచ్చిందండి ఆ మెచ్యూరిటీ? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే మనకు మన తండ్రి తల్లు కొంత అర్థమైనప్పుడు. అర్థం కానంతకి మనం వారంటే భయపడ్డాం. వాళ్ళు ఏం తిడతారో, ఏం కొడతారో, ఎందుకు వచ్చిందిలే అని రాలా. కానీ ఎందరైతే దేవుణ్ణి తెలుసుకున్నారో, ఆయన గురించి మరింత అర్థమవుతుందో, అట్టివారు వస్తారు. ఏంటో తెలుసా? ప్రభువా పర్వాలేదు, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ వాట్ యూ గోయింగ్ టు టెల్. ఒకవేళ నువ్వు నాతో కష్టమైంది అడిగినా, నా జీవితంలో కొన్ని విషయాలు నువ్వు చెప్పినా, అది నువ్వు నన్ను ఏంటి గుర్తుపెట్టుకోవాలి? ప్రతిరోజు అర్థం దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. గాడ్ లవ్స్ మీ లైక్ నోబడీ ఎల్స్ అండ్ ఐ విల్ ట్రస్ట్ యూ లార్డ్. అండ్ యూ టెల్ అండ్ యూ సే లార్డ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ వాట్ యూ గోయింగ్ టు టెల్ మీ, బట్ ఐ వాంట్ యూ టు టాక్ టు మీ. నువ్వేం చెప్తావన్న భయం లేదు ప్రభు నాకు. నువ్వు నాతో మాట్లాడాలి అంతే. నన్ను తిట్టినా నువ్వు పర్వాలా, నన్ను సరి చేసినా పర్వాలా, కానీ నువ్వు నాతో మాట్లాడాలి. ఐఎమ్ టెలింగ్ యూ డూ దిస్, దెన్ నెక్స్ట్ సండే వీ విల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. దేవుడు ఎందుకు మాట్లాడో ఆ కారణం చెప్పాను నేను. 2 అంటే మనం ఈరోజు చూసింది, రైట్? ఏంటా 2 కారణాలు? మన జీవితంలో పాపముండి దానిని దేవుడు పరిష్కారం చేస్తానని చెప్తానప్పటికీ చేయకపోవటం. ఇంకోటి ఏంటి? దేవుడు నాకు ఏమి చెప్తాడో అని భయపడి నేను దేవుని దగ్గరికి రాను. ఆయన మాట నేను వినట్లా. ఆయన నిరంతరం మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. సరి చేసుకొని వినవలసింది మనం. ప్రార్థన చేసుకుందాం దేవుడిచ్చిన ఈ చక్కని వాక్యాన్ని బట్టి. దీని నెక్స్ట్ సండే, ఈ అంశాన్ని నెక్స్ట్ సండే మనం ముగిద్దాం. కానీ ఈరోజు ఒక్కసారి వినిన వాక్యపు వెలుగులో మొదటిది, ఆయన నామమందు విశ్వసించిన వారు ఇంకెవరైనా ఉంటే, ఎంతకాలం నుంచి దేవుడు నీకు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణం పెట్టాను, నీ పాపములను ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, రక్షణనిస్తాను, ఈ రీతిగా. మరి ఇవన్నీ తెలిసి పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారికి ఈ విషయం తెలుసు. కానీ ఒకవేళ ఎవరైనా క్రైస్తవేతరులు ఇక్కడ ఉంటే, ఇది మత మార్పిడి కాదు, తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ తిరిగి కలుపుకోవటం. యేసుప్రభువారిని మీ హృదయంలోకి ఆహ్వానిస్తాన్ని బట్టి మీరు ఒక మతాన్ని స్వీకరించట్లా. యేసుప్రభువారు మతాన్ని ఇవ్వడానికి రాలేదు. దేవునితో నీకున్న సంబంధం, డైరెక్ట్ రిలేషన్షిప్ నీకుంది. ప్రతి ఒక్కరికి దేవుడికి మీతో పాటు ఉంది. కానీ ఆ సంబంధం తెగిపోయింది. ఆ సంబంధాన్ని కలపడానికి వచ్చాడు. ఈరోజు అయ్యా, నీతో సంబంధం నేను పెట్టుకోవాలని ఆశపడుతున్నా. నీ స్వరం నేను విన్నాను, ఈరోజు స్పష్టంగా విన్నాను. దానికి నేను ఎస్ అంటున్నాను. నా పాపాన్ని క్షమించు అని ఆ సంబంధాన్ని కలుపుకో. ఎందరైతే ఆ సంబంధంలో అడుగు పెట్టారో, మరి మీరు ఆయన మాటను ప్రతిరోజు వింటున్నారా? ఆయన నిరంతరం మాట్లాడే దేవుడే, కానీ వినిపించపోవట్లేదంటే మరి ఎక్కడుంది ప్రాబ్లం? మీలో ఉన్న రిసీవర్ని సరి చేసుకోండి, దేవునితో ట్యూన్ చేసుకోండి, ట్యూన్ అయి ఉండండి దేవునితో. అప్పుడు ఆయన మాటలు వినిపిస్తాయి. అందులో మొదటిది, నీలో ఏ విషయమైనా ఉంటే ఆ పాపాన్ని సరి చేసుకో. ఒకవేళ దేవుడు ఈరోజు స్పష్టంగా ఒక విషయం ఏదైనా మీకు చెప్తే, స్పష్టంగా దేవుని బిడ్డవైతే, దేవుని స్వరం విన్నావు కాబట్టి మొహమాట పడకుండా, యెషయావలే అపవిత్రమైన వాడినయ్యా,
ఇదిగో ఈ పాపం పదే పదే చేస్తున్నాను, బాగు చేయి, ఐఎమ్ రెడీ టు గివ్ అప్. ఇప్పటి వరకు నాకు భయం ఉండింది నువ్వు ఏం చెప్తావని, కానీ భయపడలేట్లే నాయన, నీ దగ్గరికి వస్తాను. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ వాట్ యూ గోయింగ్ టు టెల్ మీ. ఐ విల్ కమ్ టు యూ అండ్ లిసన్ టు వాట్ యూ సే. దెన్ యూ విల్ గెట్ డైరెక్షన్. అప్పుడు మీకు నడిపింపు, స్పష్టమైన నడిపింపు. నాట్ వన్ క్యూర్ ఫర్ ఎవ్రీథింగ్, వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ప్రత్యేకమైన ప్రార్థన కావాలని ఆశపడిన వారు మీ స్థలాల్లో నిలబడండి. అదే ప్రార్థన అవసరమైన మీ బ్రతుకులు ఆయనకి ఇచ్చినావా? ఈ వాక్యం వినిన తర్వాత సరి చేసుకుంటున్నా, లేకపోతే ఇతర అవసరతలు, ఏ అవసరతలు ఉన్నా మీకోసం వ్యక్తిగత ప్రత్యేకమైన ప్రార్థనా సమయం ఇది. విత్ ఫెయిత్ యూ స్టాండ్ అప్ అండ్ సే లార్డ్. విశ్వాసంతో నిలబడి చెప్పండి, ప్రభు నా బ్రతుకులకు నువ్వు చాలిన దేవుడు అయ్యా, నాకు తెలుసు ప్రభు. అలాగే ఒకవేళ ఈ వారంలో మీ పుట్టినరోజులు జరిగినా, మీ యానివర్సరీస్ జరిగినా, ఈరోజు మీ పుట్టినరోజు కానీ యానివర్సరీ అయితే జస్ట్ స్టాండ్ అప్ అండ్ సే లార్డ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ వన్ మోర్ బ్లెస్డ్ ఇయర్. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పదిలపరిచారు, కాపాడారు, నా బ్రతుకు నీకేనయ్యా అని చెప్దాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, తమ వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో వారికి ఉన్న అవసరతను బట్టి, ఈ ప్రార్థన కోరిన వీరందరిని బట్టి వారి పక్షాన విజ్ఞాపన చేయుచుండగా, ఎవరైనా తమ బ్రతుకులకు నీకు ఇచ్చిన వారు, ఈ సంబంధాన్ని మళ్ళీ సరిచేసుకుంటున్న వారు ఉంటే అట్టి వారిని బట్టి వందనాలు దర్శించండి. తమ జీవితాల్లో ఉన్న అవసరతల కోసం నిలబడిన వారు ఉన్నారు, మీ సమృద్ధుల నుంచి అక్కరను తీర్చండి, ఆ సమస్యను తీర్చండి, ఆరోగ్యాన్ని క్రమపరచండి. అది ఏదైనా సరే ప్రభు. అదే రీతిగా నాయన నూతన సంవత్సరాల్లో పొందిన వారిని బట్టి తమ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో వందనాలు చెల్లిస్తూ అనేకమైన దీవెనకరమైన దయాసముద్రపు కిరీటాలు వారికి దయచేసి ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.